నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీ పునాదులు కదులుతున్నాయా అంటే అవుననే చెప్పుకోవచ్చు. మరి ఈ మిథున్ రెడ్డి అరెస్టు పైన నిరసనలు వ్యక్తం చేయాలి అంటే కూడా వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో సమావేశమయ్యి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలని చెప్పి ఆయన ప్రతిపాదించారంట. మరి మొత్తానికి ఈ విషయం పైనే పార్టీ పెద్దలందరూ కూడా ఆయన ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని జగన్మోహన్ రెడ్డికే సూచించారట. మరి మొత్తానికి ఏం జరగబోతుంది ఈ అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనమైన విషయం అని మనం చెప్పుకోవచ్చు సార్. మరి ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నేతలందరూ కూడా వరుసగా ప్రభుత్వాన్ని విమర్శించడం ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలందరూ కూడా కలిసి నిరసనలు వ్యక్తం చేయాలి అంటే అది అటర్ ఫ్లాప్గా అయిందని చెప్పి అందరూ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో గెలిచిన 11 మందితో రాజీనామా చేయించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డిది ఏ విధంగా చూడాలి? మరి ఈ ప్రతిపాదన చెప్పగానే పార్టీ నేతలందరూ కూడా సీరియస్ అయినట్టుగా ఆయన్ని మొహం మీదే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు, మీ పద్ధతి మార్చుకోవాలన్నట్టుగా సూచించినట్టుగా తెలుస్తుంది సార్. మరి ఏమంటారు? అంటే ఇక భయం ఏ స్థాయికి చేరుకుంది? తారాస్థాయికి చేరుకుందా జగన్మోహన్ రెడ్డిలో భయం? తను అరెస్ట్ అవుతానన్న భయమా? మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో సగం కుంగిపోయినట్టున్నాడు. బయటకు వస్తున్నాడా? ప్రెస్ మీట్ పెట్టాడా? పర్యటన ఏమైంది? ఏదో పర్యటన అన్నాడు, కర్రేడు రైతుల దగ్గరికి వెళ్ళటం లేదా? ఇక వద్దులే ఈ రైతులు గోవాలనుకుంటున్నాడా? ముందు ఈ అరెస్టులు గోవాల చూద్దామనుకుంటున్నాడా? జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టినటువంటి సమావేశం, ఆ సమావేశంలో అతని యొక్క హావభావాలు, ఆయన ఆలోచనలు చూసినాళ్ళు విన్నాళ్ళు విస్తుపోయారంట. ఏది 11 మందితో రాజీనామా చేయించుకోవటం ఎందుకు? అసలు మూసేస్తే పోలా, దుకాణం మూసేస్తే పోలా. అంటే జగన్మోహన్ రెడ్డి ఖేల్ ఖతం, దుకాణం బందా. సార్ మాటికి అసలు ఈ 11 మంది ఎమ్మెల్యేల ప్రస్తావన చేయడం, అసెంబ్లీకి వెళ్ళకపోనివ్వడం, అందులో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి ఏదైనా సమస్య వస్తే ఎమ్మెల్యేలతో రాజీనామా, అది ఒక పార్టీ అధినేత డెసిషన్, ఇటువంటి డెసిషన్ తీసుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? రాజకీయ నాయకులందరికీ కూడా ఏమని ఒక కళ ఉంటుంది. ఇప్పుడు మనం రాజకీయాల్లోకి వచ్చాము అంటే పోటీ చేయాలా, గెలవాలా, ఎమ్మెల్యే కావాలా, అసెంబ్లీకి వెళ్ళాలి, అక్కడ నా గొంతు వినిపించాలి, కనీసం సంతృప్తి. ప్రతి నాయకుడి కోరుకునేటటువంటి ఆ లక్ష్యం, ఒక ఆశయం, జీవితాశయం అంటాం. ఇప్పుడు 11 మంది గెలిచారు, నువ్వు వెళ్ళకపోగా సభకి 10 మందిని వెళ్ళకుండా చేశాడు. ఇప్పటికి ఎన్నాళ్ళైంది? 14 నెలలు అయింది. కానీ దొంగచాటుకి వెళ్ళి సంతకాలు పెట్టి వస్తున్నారు. ఎట్లా కొట్లా సభ్యత్వం రద్దు కాకుండా కాపాడుకుంటున్నారు. ఏదో 60 రోజుల్లో ఏదో వెళ్ళకపోతే సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అవుతుందనో ఏదో అన్నాడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఏదో తీసి ఆ పని ఇలా దెబ్బకి టారెత్తిపోయి దొంగ సంతకాలయో చేసి వచ్చినట్టున్నారు. అంటే నువ్వు చెడింది కాకుండా అందరినీ చెడగొడతావా? ఇప్పుడు నీ కోసం మిగతా 10 మందిని బలి తీసుకోవటం అంటే, వాళ్ళు అన్నారంటే ఏమనాలో తెలియక, ఏమంటే ఇప్పుడు 11 మందిని రాజీనామా చేసినా మరి అందరం గెలవం కదా, మరి ఒకళ్ళు 4-5 ఓడిపోయినా కానీ ఏంటి మరి అది కాస్త మనకి బూమరాంగ్ అవుద్ది అని. 4-5 కాదు, 11 మంది రాజీనామా చేసి కనుక మళ్ళా ఎన్నికలకు వెళ్తే 11 మంది ఓడిపోతారు. అది తెలిసే జగన్మోహన్ రెడ్డికి ఎలా చెప్పాలో తెలియక ఇలా చెప్పారన్నమాట. ఈ 11 మందితోనే రాజీనామా చేపిస్తాడా? ఆ ఎంపీలు ఉన్నారు, ఎవరు 4, వాళ్ళని రాజీనామా చేయించడా? ఆల్రెడీ ఒకటి జైలుకి వెళ్ళినట్టున్నాడు, ఇంకొకటి జైలు పిలుస్తోంది అనుకుంటా. ఎవరు? మిథున్ రెడ్డి వెళ్ళినట్టున్నాడు. మరి అవినాష్ రెడ్డి పైన ఎలాడుతోందా కత్తి? సుప్రీంకోర్టు అదేదో వాయిదా వేసినట్టుందా బెయిల్ రద్దు అనేది. ఇంకా మిగిలింది లింగులు ఇటుకమంట 2 ఎంపీలు. ఎందుకు వాళ్ళని కూడా జైలుకి పంపించటమా, లేకపోతే రాజీనామా చేపించేస్తే పోవాలా? అంటే మూకుమ్మడి రాజీనామాల, సామూహిక రాజీనామాలను ఎంచుకుంటోందా అస్త్రంగా? అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇక ముగింపు తెరపడింది అన్నమాట. కాలం చెల్లింది. అంటే అవుట్డేటెడ్ పొలిటీషియన్గా మిగిలాడు, అవుట్డేటెడ్ పార్టీగా మారింది. ఇప్పుడు మీ ఇంట్లో మెడిసిన్స్ ఉన్నాయమ్మా,
మీ నాన్న ఏదో ట్యాబ్లెట్స్ వేసుకుంటాడు, లేకపోతే సిరప్ తాగుతున్నాడా, దగ్గుమందు ఏదో ఉంటుంది కదా, అంటే ఏంటి దాని మీద డేట్ ఉంటుంది చూసావా, ఏమని మ్యానుఫ్యాక్చర్డ్ డేట్ ఉంటుంది, లేకపోతే పలానా ఎక్స్పైర్డ్ డేట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్స్పైర్డ్ మెడిసినా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎక్స్పైర్డ్ పార్టీయా అని అడుగుతున్నా. 11 మంది రాజీనామాలంటే ఎక్స్పైర్డే కదా, అంటే రిప్ ఆయక. సరే, ఏదైనా రాజకీయ పార్టీకి ఒడిదుడుకులు గెలుపోవటంలో ఇవన్నీ కూడా సహజం. కానీ పార్టీ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఈ 11 మంది రాజీనామా కానివ్వండి, గతంలో ఆయన పర్యటనలు, అసలు ఒక పార్టీ అధినేతగా పార్టీ ఈ విపత్కర సమయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఆయన ఏమి నిర్ణయాలు తీసుకుంటాడు, ఆయనకి ఏం ఆలోచనలు వస్తాయి? అతను ఏంటి గాలిలో గెలిచాడు, గాలి డాష్ డాష్ అని మనం అనలేం. ఇప్పుడు ఆ రోజా అన్న భాష మనం ఏడ మాట్లాడతాం. అప్పుడు ఏంటి, పాదయాత్ర చేశాడు. పాదయాత్రలో అందరి తలల మీద చేతులు పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, గడ్డం పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు. ఏదేదో పాపం ఏంటి, ఒక ఛాన్స్ అంటున్నారు, లేకపోతే రాజశేఖర రెడ్డి కొడుకు అని ఏదో గెలిపించారు. గెలిపిస్తే ఏం చేశాడు, వాళ్ళ నెత్తినేకి డ్యాన్స్ వేశాడు. ఇదా 151 మందితో నిన్ను గెలిపిస్తే, ప్రజలన్నీ ఆశ పెట్టుకుని నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వేం చేశావు? దశల వారీ మద్య నిషేధం అన్నాడు, పాదయాత్రలో సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు, మేనిఫెస్టోలో దశల వారీ మద్య నిషేధం అన్నాడు. ఏం చేశాడు? దశల వారీ దోపిడీయా, దశల వారీ మనీ లాండరింగా? ఇతను చేసింది ఏంటి, మద్య నిషేధం కాదు, మనీ లాండరింగ్ అన్నమాట. అంటే ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూరప్, అమెరికా, ఎన్ని దేశాలు, ఎన్ని ఖండాలకి మనీ లాండరింగ్ చేశాడు చెప్పు. అమెరికా అదొక ఖండం, ఆఫ్రికా ఇంకో ఖండం, మన ఖండం ఆసియా, వాళ్ళ పిల్లలు వర్ష ఉండే ఖండం యూరప్. అంటే ఏదో 1-2 ఖండాలు వదిలేశాడంటావా? ఇవాళ ఖండాంతరాలకి వ్యాపించింది ఆంధ్రప్రదేశ్ అవినీతి కుంభకోణాలు. వీళ్ళు ఆఫ్రికాలో స్టీల్ ప్లాంట్ పెడతారట, ఎక్కడ, టాంజానియాలో. వీళ్ళు జింబాబ్వే, కెన్యాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ పెడతారంట. దుబాయ్లో వీళ్ళకు ఒక డెన్, ఆ డెన్ ఇన్ఛార్జ్ ఎవరో రాజీవ్ ప్రతాప్ అంట. అక్కడ ఒక కంపెనీలు పెట్టారంట, ట్రెక్కర్ లాజిస్టిక్స్. చూసావా, దానిలో కూడా పేరు మార్చారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బ్రాంచ్ అంట అది, ట్రక్కర్ ఏదో ఉంది. అక్కడ యూ అనేది ఎత్తి పారేసి ఈ పెట్టినట్టున్నారు. అంటే ఇక్కడ కూడా అదే కదా, ఇక్కడ ఏదో రాయల్ విస్కీ అని ఉందనుకో, మధ్యలో గోల్డ్ అనేది పెట్టాడంట, రాయల్ గోల్డ్ విస్కీ. అట్లా ఆ లేబులింగ్ మార్చి, అక్షరాలు మార్చి, ప్రజల కళ్ళు గప్పి ఎంత దోపిడీ చేశారు. జలగల్లాగా పీల్చారు, వాళ్ళ రక్తం జలగల్లాగా పీల్చారు. రక్తపు కూడిది, ఏ కూడు, రక్తపు కూడు అన్నమాట. లక్షల కోట్లు కొల్లగొట్టావే, ఇవాళ 1,00,000 మందిని చంపేశారు. రిపోర్టులు చూస్తుంటే మనకి బాధేస్తుంది. ఏది, ఆ సెర్ప్ ఇచ్చిన నివేదిక, డిఆర్డిఏ లేకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ, అదే ఆరోగ్యశ్రీ, వాళ్ళు ఇచ్చిన నివేదికలు కనుక నువ్వు చూస్తే, వీళ్ళు అమ్మింది మద్యం కాదు, వీళ్ళు అమ్మింది విషం, కాలకూట విషం, స్లో పాయిజనింగ్. మనం ఏంటంటే అప్పుడు సెల్ఫీ వీడియోలు చూస్తే మనకి ఏంటోలే అనుకున్నాం. ఆ పుంగనూరు కుర్రాడు ఓం ప్రకాష్ ఏదో ఉంది, దీని మీద ఎంఆర్పి 140 ఉంది, 240కి అమ్మాడాడు అని చెప్పి బూతులు తిడుతూ, ఈ ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదు, దద్దూర్లు వస్తున్నాయి, నాకు ఆయాసం వస్తుంది. 20 నిమిషాలు ఆయాసం అంట, ఒంటి నిండా దద్దూర్లంట, వాంతులంట. ఇది తాగితే అప్పట్లో వాళ్ళ యొక్క పరిస్థితులు. పురంధేశ్వరి అప్పుడు ఒక ఉద్యమం కూడా ఆమె చేపట్టింది. ఆమె అధ్యక్షురాలైన కొత్తల్లో ప్రతి షాపుకి వెళ్ళి ఆ షాపు దగ్గర బాటిల్స్ నేలకేసి కొట్టింది. ఇది మద్యం కాదు, ఇది విషం అని చెప్పి ఆమె సుప్రీంకోర్టు సీజేకి, రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు పంపింది. రఘురామకృష్ణరాజు ఈ మొత్తం శాంపిల్స్ టెస్టింగ్ పంపాడంట.
చెన్నై ల్యాబ్కి. ఆ రిపోర్ట్ తొక్కి పెట్టారు. అంటే కిడ్నీ డిసీజెస్ 54% పెరిగింది, లివర్ డిసీజు 52% పెరిగింది. 35 లక్షల మంది లివరు కిడ్నీ దెబ్బతిన్నాయి. 1 కోటి కుటుంబాలు నాశనం అయ్యాయని మాణిక్యం ఠాగూరే చెప్పాడు కదా ఆ ట్వీట్లో. నువ్వు చదివితే ఆ ట్వీటు అంటే ఇవాళ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. 1 కోటి కుటుంబాలు నాశనమైనవి, 35 లక్షల మంది కిడ్నీసు లివరు దెబ్బతింది, 1,00,000 మంది చనిపోయారంటే వీళ్ళపైన ఏ సెక్షన్లు పెట్టారమ్మా? వీళ్ళను ఉరిదీయాలి. వీళ్ళపైన ఇది సామూహిక హత్యాకాండ, 307 సెక్షన్లు పెట్టాలి. ఒక జైల్లో పెట్టినంత మాత్రాన ఏదో 100 రోజులు ఉంటాం, మేము బయటకు వస్తాం, పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్తామంటున్నాడు అంబటి రాంబాబు. వీళ్ళని ఎలా గుణపాఠం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? 11 మంది రాజీనామా చేయండి, మళ్ళా గెలుద్దాం, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుదాం. ఒకవైపేమో పోలీసుని బూతులు తిడతారు, టార్గెట్ పోలీస్, సిఐల్ని, ఎస్ఐల్ని, లేకపోతే ఎస్పీనే నీ అంతు తెలుస్తానంటారు, లేదు సిఐల్ని ఊసలు లెక్క పెట్టిస్తాం మీతో అంటారు. మళ్ళా అక్కడ పోలీసు శాఖలో ఏదో రకంగా అక్కడేంటి వాళ్ళ మధ్య ఆఫీసర్ల మధ్య తగాదాలు పెట్టేటట్టుగా ప్రమోషన్లు రావట్లేదని, గుప్తాధిపత్యం అని, ఆ డీజీపీ గుప్తాని టార్గెట్ చేస్తూ అన్ని పోస్టులు ఆయన చేతిలో పెట్టుకున్నాడని, ఐజీలు తిరగబడమని వాళ్ళ మీడియాలో రాపిస్తారు. మరోవైపేమో ఇప్పుడు ఈ రాజీనామాలు, మళ్ళీ ఒత్తిడి పెంచటం, అంటే ఇదంతా కూడా వీళ్ళల్లో భయం. జగన్ జైలుకి వెళ్తాడన్న భయం, జగన్ జైలుకి వెళ్తే పార్టీ మూతపడుద్దన్న భయం. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మరి మొత్తానికి మద్యం పేరుతో విషం అమ్మి ఇప్పుడు జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి 11 మంది రాజీనామాల విషయాన్ని తెరపైకి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.